కూటమి ప్రభుత్వం వచ్చిందనే కానీ దాని అవసరం అయితే ఎవరిని అడగాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ లేదు. అంతకుముందు ఒక వాలంటీర్ అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాలంటీర్ వ్యవస్థ రాంగ్ అన్నారు, కొంతమంది రైట్ అన్నారు, ఉన్నాయి. కాకపోతే మనం ఈవెన్ ఎగ్జాంపుల్కి వరదల టైంలో వరదలను ఇప్పుడు తేవచ్చో తేకూడదో నాకు తెలియదు, కానీ అయిపోయిన సిచ్యువేషన్ అయినా కానీ దాంట్లో ప్రజలకి క్లారిటీ ఎవరిని అడగాలి, మాకు ఒకవేళ ఇప్పుడు వరద బాధితులు మేము మాకు ఇది జరిగిందండి మేము ఒకరికి చెప్పుకోవడానికి ఒక పర్సన్ అనే అతను లేడు. మీకు ఎవరైనా ఉన్నారో మరి మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, కానీ మేమైతే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అందుకని చెబుతున్నా, వరద బాధితుల టైంలో ఈ పర్సన్ని మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అనే ఒక పర్సన్ తెలియదు. ఎడ్యుకేటెడ్ ఓకే, ఎవరినో గట్ట కన్సల్ట్ అవుతారు, కొంచెం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఎట్టో గట్ట. మరి అసలు ఏమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది, ఇల్లిటరేట్ పరిస్థితి ఏంది, ఎవరిని అడగాలి? వాళ్ళకి ఉంటుంది, బిడియం అనేది ఉంటుంది. ఎవరిని అడిగితే ఏమో మన ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా అడిగితే ఏమైనా అంటారేమో అనేది ఉంటుంది. అలాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హై లెవెల్లో చూసుకున్నంత మాత్రాన టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి కావాలనుకునే అందరు జనాలు వేశారు. ఓటేసింది దేనివల్ల? అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు లాస్ట్ 5 years అనే ఆలోచన మీదే జనం వేశారు. పాజిటివ్ వేలోనే అంతకుముందు ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, మన డబ్బులు మనకే ఇస్తున్నారు, మీ డబ్బులు మీ జేబులో తీసుకొని గవర్నమెంట్ మీకే ఇస్తుందనే అవేర్నెస్సే చేశారు లాస్ట్ 5 years. కానీ వీళ్ళు వచ్చాక ఏం చేస్తున్నారు? అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ప్రజల్లో అభివృద్ధి తగ్గింది. బయట మరి పెరిగిందో లేదో నాకైతే కనిపించలే. మీకు ఏమైనా కనిపిస్తే మీరు చూస్తున్నారు కాబట్టి. ప్రజల్లో అభివృద్ధి ఎప్పుడు వచ్చిందంటే, నాకు అవసరం అయింది, నా అవసరాన్ని మీ దగ్గరకు తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి నా అవసరాన్ని? నేను వచ్చి ప్రతిసారి నేను మీకు చెప్పుకోలేనుగా, ఇప్పుడు నాది ఇదండి అవసరం, నాకు ఇలా వరదలు వచ్చి ఇలా అయ్యిందండి, నాకు ఇలా బైక్ ఆగమైందండి అని ఎవరికి చెప్పాలి? సర్వే ఎవరు వచ్చారు చెప్పనా? వరదలకి లోకల్లో ఉన్న సచివాలయం వ్యవస్థ రాలా. ఈ సచివాలయంలో ఉన్న వాళ్ళు ఎవరో రాలా. నాకు వచ్చిన ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేశా. నేను షిరిడి సాయినగర్లో ఉంటా. నాకు వచ్చిన అతను శ్రీకాకుళం అతను నేను అడిగా, మీరు ఎక్కడండి సర్వే, మీది ఇక్కడికి వచ్చారు సర్వే చేయడానికి, మీకు ఎక్కడండి మీరంటే, మా శ్రీకాకుళం అండి, మమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఓన్లీ వరద బాధితులకు సహాయార్థం చేశారండి అని. ఆయనకు నేను తెలుసా, మా ఏరియా తెలుసా, చెప్పింది రాసుకొని వెళ్ళారు. పూర్తిగా అసలు వరద బాధితుల టైంలో, వరదలు వచ్చిన టైంలో రాసుకొని వెళ్ళారు. వరదలు వచ్చిన టైంలో ఇంట్లో ఎవరుంటారండి? నాకు అర్థం కాదు. ఎవరు ఇల్లు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారుగా. ఆ వరదలు వస్తున్నా కానీ ఇళ్లల్లో కూర్చోలేదుగా ఎవరు. బయటికి వెళ్ళిపోయాక ఒక 10 days తర్వాత 15 days తర్వాత సర్వే చేయాలి. వాటర్ అన్నీ పూర్తిగా పోయాక మొత్తం రీకాల్ చేశాక సర్వే చేయాలి. అలా చేయలేదు. ఓన్లీ వరదలు వచ్చిన టైంలో నీళ్లు ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్ల మీద నీళ్ళు ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 4 feet 3 feet ఉన్నప్పుడు సర్వే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వరకు అప్పుడు ఆ టైంలో ఉండేవారు ఓనర్స్ ఉంటారు, రెంట్కుండే వాళ్ళు ఉండరు. రెంట్కుండే వాళ్ళు ప్రాపర్. ఇప్పుడు నాది విలేజ్, నేను విలేజ్ నుండి వచ్చా, మా విలేజ్కి వెళ్ళిపోయా. అప్పుడు నా సర్వే ఇచ్చింది ఎవరో, నా ఓనర్ ఇచ్చిండు. మీ ఓనర్ మీకు సర్వే ఇస్తారా కరెక్ట్గా? మా రెంట్కుండే అతను మునిగిండండి అని ఇస్తారా? మా ఇల్లు మునిగిందండి అని చెబుతారు. మీ ఇల్లు ఎక్కడంట? ఇసుకది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిందని వీళ్ళు భ్రమలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం, యాక్చువల్గా నేను వేసింది కూటమి ప్రభుత్వానికి, మా బ్రదర్ వేసింది కూటమి ప్రభుత్వానికి, అందరం వేసాం. ఏది అభివృద్ధి కావాలని. ఇసుక రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇసుక రేటు తగ్గిందని తెలుసు, కానీ ఎలా తగ్గింది, ఎక్కడ తగ్గింది, ఎవరికి తగ్గింది అనేది క్లారిటీ లేదు. దానివల్ల ఎవరు ఆ బెనిఫిట్ పొందుతున్నారనేది కూడా క్లారిటీ లేదు. మధ్య తరగతి వాడు బెనిఫిట్ పొందిందా లేదా అనేది వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక తెలిసింది. వీళ్ళు ఆల్రెడీ వదిలేరా? మేము ఇస్తున్నాం, హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా? వీళ్ళు గవర్నమెంట్ వచ్చాక ప్రపోజల్ వరకే ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పుడు వదులుతారో మధ్యతరగతి వాడికి మీరు ఇల్లు కట్టుకోండి, మీకు ఇంత మేము ఇస్తాము, అది క్లియర్ అయ్యాక జనాలు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఇసుక తెచ్చుకుంటారు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఓన్లీ ఇప్పుడు బాగుపడేది ఎవరంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, బిల్డర్సు. వాళ్ళు లబ్ధి పొందారా లేదా వాళ్ళని అడగండి, వాళ్ళు చెబుతారు లబ్ధి మేము పొందామని. ఇసుక కూడా బ్లాకుల్లో అమ్ముతారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, నిజమంటారా? బ్లాక్లో అమ్మకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఇసుక ఆంధ్రప్రదేశ్లో ఇసుక మంచిది అని అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఈ ఇసుక దొరికిద్దా? మన ఇసుక కృష్ణానదిలో ఉండే ఇసుక దొరకదు. హైదరాబాద్లో దొరికేది ఏంటంటే విజయవాడ నుండి వెళ్ళే ఇసుక, పల్లెటూరుల నుండి వెళ్ళే ఇసుకలే దొరుకుతాయి. ఎందుకంటే మన ఇసుక బాగుంటుందని అదొక పేరుంది. హైదరాబాద్లో మన ఇసుకలే పోయి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకు కన్స్ట్రక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఇసుక బయటకే అమ్ముకుంటారు ఎవడైనా. నీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగితే నువ్వు ఏడ వాడుకుంటావు, బయట వాడుకోవు కదా.